హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గాస్ కార్నర్ తెలుగు. ఈరోజు వీడియోలో అండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రాగి చెంబు ఎంత నల్లగైపోయిందో. ఈ రాగి చెంబును చాలా ఈజీగానే సింపుల్గా మనం క్లీన్ చేసుకోవచ్చండి. ఇది ఏ విధంగా క్లీన్ చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం. ఇలా పాడైపోయినటువంటి రాగి పాత్రను క్లీన్ చేయడానికి మనం పీతాంబరి కానీ, నిమ్మరసం కానీ, చింతపండు రసం కానీ ఉపయోగించి క్లీన్ చేస్తుంటాం కదా. అలాంటి పదార్థాలు ఏమి ఉపయోగించకుండానే మనము ఈ రాగి పాత్రను చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇడ్లీ పిండి పుల్లగైనప్పుడు మనం పడేస్తుంటాం కదా, ఆ ఇడ్లీ పిండితోనే మనము ఈ రాగి పాత్రను చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 3 గెంట్లు ఇడ్లీ పిండి తీసుకోవాలండి. దాంట్లోకి ఒక స్పూన్నర సాల్ట్ కలుపుకొని, ఇలా కలుపుకున్నటువంటి మిశ్రమాన్ని మనం ఏ పాత్ర అయితే క్లీన్ చేయాలనుకుంటామో ఆ పాత్రలకు ఈ ఇడ్లీ పిండిని ఈ విధంగా అప్లై చేయాలండి. ఈ విధంగా బాగా అప్లై చేయాలి. ఈ చెంబుకి లోపల బయట అన్ని వైపులా ఈ యొక్క ఇడ్లీ పిండిని ఈ విధంగా మనం అప్లై చేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను స్టీల్ పీస్ ఒకటి తీసుకున్నానండి. ఆ స్టీల్ పీస్ తోటి కొంచెం ఇడ్లీ పిండి తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నాను కదా, ఇందాక మీరు చూసిన ప్లేట్కి ఇప్పుడు చూసిన ప్లేట్కి ఎంత తేడా కనిపిస్తుందో. ఇందాక ప్లేట్ ఎంత నల్లగా ఉందో చూసారు కదా, ఇప్పుడు క్లీన్ చేసేటప్పుడు ప్లేట్ ఎంత తెల్లగా వచ్చిందో చూస్తున్నారు కదండి. ఈ ఇడ్లీ పిండిలో అసలు ఏమి కలపలేదండి, ఉట్టి సాల్ట్ కలిపి నేను ఈ విధంగా క్లీన్ చేస్తున్నాను. ఇలా క్లీన్ చేసేటప్పుడు ప్లెయిన్ పాత్రలు, ప్లేట్ అయినా కానీ, ప్లెయిన్గా ఉన్నప్పుడు చెమ్ములైనా ఏదైనా కానీ చాలా తొందరగానే క్లీన్ అయిపోతాయి. కాకపోతే డిజైన్ ఉన్నవి క్లీన్ చేయటానికి కొంచెం మనం పీస్ని కొంచెం అదిపెట్టి రుద్దాలండి. ఇక్కడ చెంబు చూస్తున్నారు కదా, ఇది అష్టలక్ష్మి చెంబు అండి. దీనికి బాగా డిజైన్ ఉంది. ఈ డిజైన్ ఉండటం వల్ల క్లీన్ చేయడానికి కొంచెం గట్టిగా అదిం పెట్టి రుద్దాల్సి వచ్చిందండి. అదే ప్లెయిన్ అయితే అంత గట్టిగా అదిం పెట్టి రుద్దాల్సిన అవసరం లేదు. ఇక్కడ చెంబు చూసారు కదా, ఇందాక చెంబుకి ఇప్పుడు చెంబుకి ఎంత తేడా కనిపిస్తుందో. ఇడ్లీ పిండి తీసుకుంటూ ఈ చెంబు చుట్టూరు లోపల ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా క్లీన్ చేసుకోవాలండి. ఇలా మనం కడిగిన తర్వాత వాటర్ తోటి ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా వాటర్‌లో కడిగినప్పుడు చూసారు కదండీ, ఈ రాగి ప్లేటు ఎంత కొత్త దానిలాగా మెరిసిపోతుందో. ఇందాక ప్లేట్‌కి, ఇప్పుడు ప్లేట్‌కి ఎంత తేడా ఉందో చూడండి మీరే ఒకసారి. ఇందాక చెంబు చూసారు కదా, ఎంత నల్లగా అయిపోయింది, మచ్చలుగా అయిపోయిందో ఈ రాగి చెంబు. ఇప్పుడు చూడండి ఏ విధంగా కొత్త దానిలాగా వచ్చేసిందో రాగి చెంబు. మనము పుల్లగైపోయి పడేస్తున్నాం అనుకున్న ఇడ్లీ పిండితోటి ఈ విధంగా మనం రాగి పాత్రలను క్లీన్ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.